ఈ కూరలో ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటది. ఇది ఒక వెజ్ రెసిపీ అన్నమాట. చాలా చాలా బాగుంటది. రైస్ లోకి, రోటీలోకి తీసుకోవచ్చు. నార్మల్ బగారా రైస్ లోకి కూడా తీసుకోవచ్చు. ఎందులోకైనా తీసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ లోని చాలా కమ్మగా ఉంటది. సో చూసేసేయండి. ముందు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేస్తే చాలా మంచిది. తర్వాత అందులో పోపు కోసం జస్ట్ జీలకర్ర మాత్రమే వేసేసి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ ట్రాన్స్పరెంట్గా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మధ్యలో కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు అలసందలండి, బబ్బర్లు అంటారు. ఇది ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. లేదంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్న మధ్యాహ్నం లంచ్లోకి నానిపోతాయి. సో అలా నానబెట్టేసుకున్న అలసందలు ముందు వేసేసి వాటితో పాటు 1 కేజీ బీరకాయ ముక్కలు, అంటే బీరకాయలో మనకి మంచిగా ఫైబర్ ఉంటుంది, అలసందల్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రెండు కలిపి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకున్నాను. ఆ తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అంటే ఒక 50% కుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ కాసేపు కర్రీ అనేది దగ్గరికి అవ్వనివ్వాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ప్యూరీలా చేసుకొని వేసేసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, మనం స్పైసెస్ ఎలా తింటామో ఆ లెవెల్ని బట్టి కారం కూడా వేసుకొని మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోవాలన్నమాట. ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. ఆ తర్వాత నేను కొబ్బరిపాలు వేసానండి. కొబ్బరిపాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేశాను, సరిపోలేదని మళ్ళీ వేసి కొంచెం దించే ముందు 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అది వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఈ కర్రీ మొత్తం చల్లబడిన తర్వాత నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా 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 బాగుంది. మంచి హెల్తీ రెసిపీ కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.